క్రికెట్లో ప్రతి ప్లేయర్ కూడా కీలకమే. ఏ ఒక్కరి వల్ల గెలుపోటములు డిసైడ్ అవ్వవు. 11 మంది కలిసికట్టుగా ఆడితేనే జట్టు విజయం సాధిస్తుంది. ఒక మంచి ఆటగాడి వల్ల అన్నీ డిసైడ్ అవ్వకున్నా ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. టీంలో అతను ఉంటే చాలు మ్యాచ్ గెలవడం పక్కా అనే ధీమా వస్తుంది. కొందరు సింగిల్ హ్యాండ్తో మ్యాచ్లను తారుమారు చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఆటగాళ్లు దొరికితే టీమ్స్ అస్సలు వదులుకోవు. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో బిగ్ మ్యాచెస్లో ఇలాంటి ఇంపాక్ట్ ప్లేయర్లు టీంలో ఉండడం ఎంతో అవసరం. అలాంటి ఓ ఆటగాడి గురించి భారత దిగ్గజ బ్యాట్స్మెన్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆ క్రికెటర్ ఒంటి కాలుతో ఉన్న అతన్ని భారత టీంలోకి తీసుకోవాలని అంటున్నారు. రిషబ్ పంత్ను ఉద్దేశించే గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రిషబ్ పంత్ ఒక్క కాలుతో ఫిట్గా ఉన్న అతన్ని T20 వరల్డ్ కప్ 2024లో ఆడించాలన్నారు గవాస్కర్. పంత్ గేమ్ చేంజర్ అని అతన్ని టీంలోకి తీసుకోవాలని తాను గట్టిగా కోరుకుంటున్నానని తెలిపారు. తాను సెలెక్టర్ అయితే ఆ పనిని తప్పక చేస్తానన్నారు గవాస్కర్. పంత్ ఒంటి కాలుతో ఆడేలా ఉన్నా అతన్ని టీంలో తీసుకోవాలి. అన్ని ఫార్మాట్లలోనూ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా పంత్ సొంతం. నేను సెలెక్టర్ని అయితే మొదట పంత్ పేరే రాస్తా. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం బెటర్. రాహుల్ టీంలో ఉంటే మంచి బ్యాలెన్స్ వస్తుంది. అతన్ని ఓపెనర్గా లేదా మిడిల్ ఆర్డర్లో 5-6 స్థానాల్లో ఫినిషర్గా వినియోగించుకోవచ్చు అని గవాస్కర్ తెలిపారు. పంత్కు రాహుల్ మంచి ప్రత్యామ్నాయం కాగలడని, అయితే రిషబ్ జట్టులోకి వస్తే భారత్ మరింత బలంగా మారుతుందన్నారు గవాస్కర్. ఇక 2022 చివరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా కోలుకున్న ఈ స్టార్ బ్యాటర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. అప్పుడప్పుడు తాను జిమ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు నెట్లో షేర్ చేస్తున్నాడు పంత్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయ్యే టైంకు అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఆ సమయానికి కోలుకోకుంటే క్యాష్ రిచ్ లీగ్లో ఆరంభంలో కొన్ని మ్యాచ్లకు దూరం అవ్వచ్చు. కాగా పంత్కు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి సిరీస్కు ఒకరు చొప్పున పార్ట్ టైం వికెట్ కీపర్లతో భారత్ నెట్టుకొస్తోంది. అయితే ఇటీవల కాలంలో కేఎల్ రాహుల్ ఆ రోల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. మరి పంత్పై గవాస్కర్ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.